మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లైనప్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. గుంటూరు కారం తర్వాత గురూజీ అల్లు అర్జున్తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ కాస్త క్యాన్సిల్ అయింది. ఏకంగా హీరోనే మారిపోయేంతగా ఆ మూవీ పెద్ద మార్పులు చేశారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక మైథాలజీ మూవీ ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి చేయాల్సి ఉంది. మరోపక్క త్రివిక్రమ్ వెంకటేష్తో సినిమా చేయాలని ప్లానింగ్లో ఉన్నారు. వెంకటేష్ సినిమా నేడో రేపో అనౌన్స్మెంట్ ఉంటుందట. అయితే వెంకీ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్తోనే అనుకున్నారు. కానీ మధ్యలో చరణ్ వచ్చి చేరాడట. ఏంటి అల్లు అర్జున్ నుండి ఎన్టీఆర్ నుండి రామ్ చరణ్కి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిందా అంటే అలా కాదు. ఎన్టీఆర్తో చేయాలనుకున్న మైథాలజీ మూవీ ముందు చరణ్తో తన మార్క్ సినిమా ఒకటి చేయాలని చూస్తున్నారట త్రివిక్రమ్. పెద్ద సినిమాతో బిజీగా ఉన్న చరణ్ నవంబర్ కల్లా ఆ సినిమా పూర్తి చేసి గురూజీ సినిమాకి రెడీ అవుతారట. సో త్రివిక్రమ్ తారక్ ముందు రామ్ చరణ్ సినిమా ఉంటుంది. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేసే మైథాలజీ మూవీ భారీ సెటప్తో వస్తుందట. గురూజీ చరణ్తో ఎలాంటి సినిమా చేస్తాడా అన్నది ఆసక్తిగా ఉంది. మెగా హీరోలపై త్రివిక్రమ్కి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అంటే అతనికి చాలా ఇష్టం. పవన్ కూడా తన నిజమైన స్నేహితుడు అంటే త్రివిక్రమ్ అనే అంటారు. అలా మెగా హీరోలకు త్రివిక్రమ్ చాలా క్లోజ్. అతను ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూస్తారు. అందుకే తారక్ సినిమా మొదలు పెట్టే ముందు రామ్ చరణ్తో త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నారట. ఆ సినిమా డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియలేదు. చరణ్ పెద్ద పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరి చరణ్తో ముందు చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ అంటున్న గురూజీ ప్లానింగ్ ఏంటన్నది ఆడియన్స్కి అర్థం కావట్లేదు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.